హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో జూబ్లీ హిల్స్తో పాటుగా బీహార్ కూడా ఎలక్షన్స్ ముగిసినాయి. సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిసినాయి. సో వీటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉన్నాయి. ముందుగా మనం జూబ్లీ హిల్స్కి సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ ఎగ్జిట్ పోల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆదాబ్ హైదరాబాద్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 49% కనిపిస్తుంది. తర్వాత బీఆర్ఎస్కి 43%, ఇక బీజేపీకి 6%, అదర్స్కి 2% ఓటింగ్ కనిపిస్తూ ఉంది మనకి. సో ఆదాబ్ హైదరాబాద్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యంత ఈజీగా మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతుంది. ప్రధానంగా నిన్నటి వరకు అందరూ మాట్లాడుకున్నట్టు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, చాలా ఎడ్జ్లో ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి ఒక వాదన నడిచింది. కానీ ఈరోజు కనుక మనం ఎన్నికలు జరిగిన తీరుని కనుక పరిశీలిస్తే అదేం లేదు, ఎలక్షన్ మొత్తం దాదాపుగా వన్ సైడెడ్లానే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దిశగానే జరిగింది అనేది వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, ఎప్పటి నుంచి అక్కడ ఉన్న వ్యక్తి, గతం 2-3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా ఈ రెహమత్ నగర్, లేకపోతే బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట, ఈ హెచ్ఎఫ్ నగర్ ఇలాంటి కోర్ ముస్లిం ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా చాలా గట్టిగా పనిచేసిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా మనం ఇంకొక రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం గట్టి పోటీ ఇచ్చింది అనుకున్న ఒక సందర్భంలో. ఎందుకంటే మధురా నగరు, వెంగళరావు నగరు, ఇటు శ్రీనగర్ కాలనీ, ఎక్కడైతే అపార్ట్మెంట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారో, అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారో, ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ లాంటివి లేకపోతే గేడ్ కమ్యూనిటీ లాంటివి ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేసింది. అభివృద్ధిని చూసి ఓటేయండి, రౌడీ షీటర్కి ఓటేయద్దు, ఇలాంటి రకరకాల నినాదాలతో బీఆర్ఎస్ గట్టిగానే అక్కడ పోటీలో నిలిచిందని చెప్పుకోవచ్చు. కాబట్టి బీఆర్ఎస్ కూడా కొంత పర్సంటేజ్ బాగానే ట్రై చేసింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, ఎప్పుడో 2-3 నెలల క్రితమే అభ్యర్థిని ప్రకటించి ఉండాల్సింది, అక్కడ లేట్ అయింది బీజేపీ. దాదాపుగా నామినేషన్ ఇంకో 2-3 రోజుల్లో ముగియబోతుందనగా అభ్యర్థిని ప్రకటించారు. జనసేన చాలా కీలకంగా ప్రభావం చూపగలిగిన ప్రాంతం ఇది. కానీ ఇలాంటి ప్రాంతంలో జనసేన సపోర్ట్ చాలా ఆలస్యంగా, అంటే ఎన్నికల ప్రచారం ఇంకో 4 రోజుల్లో ముగుస్తుందనగా జనసేన యాడ్ అయింది. ఇలా అన్నీ కూడా ప్రతి దాంట్లో మొదటి నుంచి చివరి వరకు ప్రతి దాంట్లో కూడా బీజేపీ ప్రతి అంశంలో లేట్ చేస్తూ వచ్చింది. ఎన్నికల ఫలితాల్లో కూడా ఆ లేట్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. ఇక చూసుకుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు 2 ఫెచ్చింగ్స్ ఉన్నాయి. ఒకటి నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, ఒకటి లోకల్ ఉన్న మాస్ లీడర్స్ కావచ్చు, లోకల్ ఉన్న నాయకులు అందరూ కూడా నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఉన్నారు. దాంతోపాటుగా అధికార పార్టీకి కొంత, ఎప్పుడైనా సరే ఈ బై ఎలక్షన్స్లో అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. అంటే రకరకాల పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు, రకరకాల డబ్బులు పంచే విషయంలో కావచ్చు. డబ్బులు పంచకుండా ఏ ఎలక్షన్స్ జరగవండి. డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా జరిగిందంటే అదంతా ఒట్టి కథలే. సో అందరూ డబ్బులు పంచారు ఇక్కడ. అందులో కాంగ్రెస్ డబ్బులు పంచింది, బీఆర్ఎస్ డబ్బులు పంచింది, బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టి పెద్దగా పంచలేదు అనుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎడ్జ్ ఉంది. అంటే అధికార పార్టీ అనే ఒక ఎడ్జ్ ఉండటం వల్ల డబ్బులు పంచడం కొంత ఈజీ అయింది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్తో పోల్చుకుంటే కొంత ఎక్కువగా కూడా డబ్బులు పంచారు. దాంతోపాటు ఈరోజు పోలింగ్ జరుగుతున్నంతసేపు చాలా పోలింగ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు డబ్బులు కనిపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే నియోజకవర్గం వాళ్ళు ఇక్కడ ఉండకూడదనే రూల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఈ నియోజకవర్గంలో ఉంటూ వచ్చారు. ఈరోజు అంతా దగ్గరుండి డబ్బులు పంచడం కానీ, పోల్ మేనేజ్మెంట్లో ఇట్లాంటి రకరకాల అంశాలన్నీ కూడా అధికార పార్టీకి బాగా ఎడ్జ్ అయ్యాయి. ఇక ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం ఎలక్షన్స్ ఇంకా పూర్తి కాకముందే మాగంటి సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓటర్లని ఆమె వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం చేశారు. సో అది రివర్స్ అయింది. మాగంటి సునీత ఇప్పుడు మీరు అందరూ నాటకాలు ఆడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు, ఏడిస్తే ఏడ్చారంటారు, నవ్వితే నవ్వారంటారు, రకరకాల నాటకాలు ఆడుతున్నారు, రేపు 14 తర్వాత ఒక్కొక్కరు సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తున్న క్రమంలోనే మాగంటి సునీత ఒక డైలాగ్ వదిలేరు. అదేంటంటే నైతిక గెలుపు మాదే అనే ఒక డైలాగ్ని మాగంటి సునీతగా వదిలేశారు. సో అది మరి స్క్రిప్ట్లో ఇచ్చారా, ఆమెకి అలా వచ్చేసిన తెలవదు. కానీ నైతిక గెలుపు అనే ఒక పదం ఏదైతే వాడారో, అంటే ఓటమిని అప్పుడే ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది. దాంతోపాటుగా ఈరోజు కేటీఆర్ ఎక్కడా కనపడలేదు. పోల్ మేనేజ్మెంట్, డబ్బులు పంచే విషయంలో కొంత బీఆర్ఎస్ వెనకబడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుంది అనేది ఆదాబ్ హైదరాబాద్ యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనా.
ఈరోజు పోల్స్ అన్నీ కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది, లేకపోతే ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా మేము చాలా చక్కగా అబ్జర్వ్ చేసాం. కాబట్టి ఓటర్ల మనోగతాన్ని మేము పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటుగా ఆదాబ్ హైదరాబాద్ సర్వే అయితే ఇది మనం చూస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి 49% ఓటింగ్ రాబోతుంది, బీఆర్ఎస్కి 43%, బీజేపీకి 6%, అదర్స్కి 2% ఓటింగ్ రాబోతుంది. అంటే దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర 10,000 మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మనకి ఆదాబ్ హైదరాబాద్ యొక్క ఎగ్జిట్ పోల్స్. ఒకసారి మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఒకసారి మనం చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, వాటన్నిటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బీహారీ కూడా వచ్చినాయి, అవి కూడా మాట్లాడదాం. సో దీంట్లో మనకి ఇక్కడ ఇదేదో కంపెనీ వచ్చింది, హెచ్ఎంఆర్ అంట, మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ అని. సో దీంట్లో కూడా వీళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 48.31%, బీఆర్ఎస్కు 43.18%, బీజేపీకి 5.84%, ఇక అదర్స్కి వచ్చి 2.67% ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక 2% అటు ఇటు తగ్గచ్చు పెరగచ్చు అని చెప్తున్నారు. సో 2% తగ్గినా పెరిగినా పెద్దగా డిఫరెన్స్ కనపడలేదు. కాబట్టి ఈ హెచ్ఎంఆర్ చెప్పిన దాని ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. ఇక తర్వాత ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేది ఒకసారి చూద్దాం మనం. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. సో ఈ చాణక్య స్ట్రాటజీస్లో కూడా చాలా వెరీ నెక్ ఆఫ్ ద అంటే 46% కాంగ్రెస్కి, 43% బీఆర్ఎస్కి ఇచ్చారు. మనకు గుర్తున్నట్టయితే కనుక ఈ చాణక్య స్ట్రాటజీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ, బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు ఈ సర్వే రిపోర్ట్స్ అందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెరీ లిటిల్ మెజారిటీ అంటే జస్ట్ 3% మెజారిటీ ఇస్తున్నారు. సో ఈ 3% మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకసారి మనం డివిజన్ వైజ్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు. సో డివిజన్ వైజ్ కూడా కనిపిస్తుంది. ఇక మనం ఇంకొక సర్వే చూద్దాం. ఇది స్మార్ట్ పోల్స్ అంట. ఈ స్మార్ట్ పోల్స్ వీళ్ళ ఒపీనియన్ పోల్ చూస్తే ఒకసారి ఓవరాల్గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి 48.2%, బీఆర్ఎస్కి 42.1%, బీజేపీకి 7.6%, అదర్స్కి 2.1% రాబోతుందని ఈ సర్వే సంస్థల వాళ్ళు చెప్పారు. సో దీన్ని బట్టి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇది ఎలా ఉందంటే అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపుగా 48 నుంచి 49% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు కనపడతా ఉంది మనకి. సో బీఆర్ఎస్కి 40 నుంచి 43% కనిపిస్తుంది. సో అన్ని వైపుల నుంచి చూసుకున్నా, ఎటు నుంచి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అని చెప్పే విధంగా మనకు కనపడుతుంది ఇక్కడ ఎక్కడ చూసుకున్నా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి దాదాపుగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ దాదాపుగా నా అంచనా ప్రకారం 9 నుంచి 10,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్లో గెలవబోతున్నారు. ఇది ఆదాబ్ హైదరాబాద్తో పాటు దాదాపు మిగతా సర్వే సంస్థలన్నీ కూడా ఇంచుమించుగా దగ్గరగా ఇదే పర్సంటేజ్ చెప్పాయి మనకి. 49% చెప్తున్నాయి అన్ని సర్వే సంస్థలు కూడా. ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ ఇంకొక సర్వే చూస్తే ఒక 4 సర్వేలు కలిపి చెప్తాం మనం ఒకసారి. సో చాణక్య స్ట్రాటజీస్ ఒకటి, పబ్లిక్ పల్స్ ఒకటి, స్మార్ట్ పోల్ ఒకటి, నాగన్న సర్వే ఒకటి. సో ఈ 4 సర్వే రిపోర్ట్లు కూడా కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుందని చెప్తున్నారు. చాణక్య స్ట్రాటజీస్లో కాంగ్రెస్ పార్టీకి 46%, పబ్లిక్ పల్స్లో 48%, స్మార్ట్ పోల్లో 48.2%, ఇక నాగన్న సర్వేలో 47% రాబోతుంది. సో ఈ దెబ్బతో ఈ కేకే సర్వే లాంటి సర్వే సంస్థలన్నీ కూడా ఇక సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కనపడుతుంది. ఎందుకంటే కేకే బీఆర్ఎస్ గెలిచేస్తుందని చెప్పాడు కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఇక లాంఛనంగానే కనపడుతుంది. అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్ మెజార్టీ ఇచ్చాయి. అన్ని ప్రాంతాల్లో అంటే అన్ని డివిజన్ల వారీగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడ్డాయని ఒకసారి మనం కనుక ఆలోచించే ప్రయత్నం చేస్తే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అనేది బాగా ఉపయోగపడింది. చాలామంది మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ బలం, కాంగ్రెస్ పార్టీ వీక్ అంటే కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉంది, కొంత నెగిటివ్ పవనాలు వీస్తున్నాయి.
ఈ కొన్ని గ్యారంటీల్లో ఫెయిల్ అయ్యారు కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ఒక వాదన వినిపిస్తుంది. కానీ లోకల్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్కి చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది, మాస్లో మంచి పట్టు ఉంది. దాంతోపాటుగా ఎంఐఎం అక్కడ కలిసి వచ్చింది. ఎంఐఎం పోటీ చేయలేదు. నవీన్ యాదవ్ గతంలో 2-3 సార్లు ఈ ఎంఐఎం నుంచి పోటీ చేశారు. కాబట్టి ఎంఐఎం నాయకులతోటి నవీన్ యాదవ్కి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి చాలా స్పష్టంగా ఈజీగా ఆయన గెలుపుకి అవకాశపడ్డాయి, ఇవన్నీ దోహదపడ్డాయి. ఇక ఇరుపక్కన చూసుకుంటే మనం సునీతమ్మ, మాగంటి సునీతకి ఒక్కసారిగా ఏం జరిగిందంటే కుటుంబ వ్యవహారాలు, అంటే మాగంటి గోపీనాథ్ భార్య కాదు, లేకపోతే ఆస్తి కోసం కేటీఆర్ రకరకాల చంపేశారు, లేకపోతే చనిపోయిన తర్వాత 2-3 రోజులు చెప్పలేదు, ఇలాంటివి రకరకాల వార్తలు వినపడుతూ వచ్చినాయి. సో వీటన్నిటి ప్రకారం చూసుకుంటే కొంత వెనకబడ్డారు. దాంతోపాటుగా మాస్ జనం, అంటే ఏదైతే ఈ రెహమత్ నగరు, బోరబండ, షేక్పేట, యూసఫ్గూడ, హెచ్ఎఫ్ నగరు ఇట్లాంటి కోర్ ముస్లిమ్స్లు ఉండే ప్రాంతాల్లోకి బీఆర్ఎస్ చొచ్చుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే మాగంటి సునీత దగ్గర పెద్దగా వాయిస్ లేదు కాబట్టి ఆ ప్రాంతంలోకి వాళ్ళు పెద్దగా చొచ్చుకెళ్ళలేకపోయారు. మిగతా నాయకులందరూ పనిచేసినప్పటికీ ఆ ముస్లిం మైనారిటీ వర్గాల మనసుని బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం కూడా కొంత ఫెచ్చింగ్ అయింది. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినట్టు కనపడుతుంది. ముస్లిం మైనార్టీలు అందరూ కూడా నిన్నటి వరకు రకరకాల ఊహాగానాలు వ్యక్తమైన ఈరోజు మనకి అందిన సమాచారం ప్రకారం ముస్లిం మైనారిటీలు గంపగొత్తుగా కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని ఓట్లేశారు. సో ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడ్డాయి. ఇక బీజేపీ గురించి మాట్లాడుకోవటం అనవసరం మనం, ఎందుకంటే బీజేపీ అన్ని విషయాల్లో లేట్ చేస్తూ వచ్చారు. చివరికి ఫలితాల్లో కూడా వాళ్ళు పాపం లేటుగానే మిగిలిపోయారు, ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు వాళ్ళు. సో ఈ విధంగా చూసుకుంటే బీజేపీ అసలు 3rd ప్లేస్ డిపాజిట్ వస్తుందో రాదో అనుకున్నారు, కొంచెం డిపాజిట్ వచ్చే అవకాశం కనపడుతుంది బీజేపీకి. కాబట్టి జూబ్లీ హిల్స్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గెలుపు జెండా ఎగరైపోతున్నారు. జూబ్లీ హిల్స్ గడ్డపై దాదాపుగా మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతుంది. ఎందుకంటే 2009లో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఫామ్ అయింది. 2009లో మొదటిసారిగా అక్కడ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. కాబట్టి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా జూబ్లీ హిల్స్ గడ్డపై ఎగరబోతుంది. అంతేకాకుండా చిరకాల కోరిక చిన్న శ్రీశైలం యాదవ్ది కావచ్చు, నవీన్ యాదవ్ది కావచ్చు, చిరకాల కోరిక నెరవేరబోతుంది. అసెంబ్లీలోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఈ నవీన్ యాదవ్ ఫ్యామిలీ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా గతంలో ట్రై చేశారు. నవీన్ యాదవ్ 3 సార్లు ట్రై చేశారు, అది సాధ్యపడలేదు. సో ఈసారి మొదటిసారిగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ నవీన్ యాదవ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఇది మనకి జూబ్లీ హిల్స్ యొక్క పిక్చర్. కాబట్టి ఒకసారి మనం ఇప్పుడు బీహార్ చూద్దాం. బీహార్లో చాలా క్లియర్గా బీజేపీ కూటమి గెలవబోతుందని చెప్తా ఉన్నారు అన్ని సర్వే సంస్థలు కూడా. ఎన్డీఏ కూటమి కళ్ళు మూసుకొని గెలవబోతుందని చెప్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ యాత్ర గురించి మొదలుపెట్టారో, ఈ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా నినాదం చేపట్టారో, ఓట్ చోరీ యాత్ర, ఓట్ అధికార యాత్ర, ఓట్లు భారీ ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని బీహార్ నుంచి మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీకి. అక్కడి నుంచే రాహుల్ గాంధీకి ఒక భారీ దెబ్బ తగలబోతుంది కనపడతా ఉంది. ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి అంతకు ముందు కన్నా ఎక్కువ మెజార్టీతో అధికారం చేజిక్కించుకోబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బగానే చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళల్లో గొడవల వల్ల, రకరకాల అంశాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ముక్కలు అయిపోయింది. సో ఈ దెబ్బతో ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనపడుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పీపుల్స్ పల్స్ అనే సర్వే చూస్తే బీహార్లో మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు అండి. 122 సీట్లకి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ఫామ్ చేసినట్టు. ఇక్కడ మనకి పీపుల్స్ పల్ ఎగ్జిట్స్ పోల్స్ చూస్తే ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లు వస్తాయి. మహాగఠబంధన్ అంటే దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి 100 సీట్లే చెప్తుంది. ఈ జన్ సూరజ్ 5 సీట్లు, అదర్స్కి 2 నుంచి 8 సీట్లు చెప్తున్నాయి. జన్ సూరజ్ అంటే తెలుసా మనకి, ప్రశాంత్ కిషోర్ పార్టీ. ఈ పీకే ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ నేను పొడుస్తాను, ఇరగదీస్తా అని చెప్తూ ఉంటాడు కదా. సో ఆ ప్రశాంత్ కిషోర్కి 0 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది అక్కడ మనకి. పీపుల్స్ పల్స్ ఇది. సో ఇండివిజువల్గా కూడా ఇక్కడ చాలా భారీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పీపుల్స్ పల్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఓన్లీ బీజేపీకే 70 స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఆర్జేడీకి 62 నుంచి 69 స్థానాలు, జేడీయూకి 55 నుంచి 62 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 9 నుంచి 18 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవకాశం కనపడుతుంది. అంటే ఇదో రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా
కోలుకోలేని దెబ్బ తగలబోతుంది అనమాట. సో దీంట్లో సీఎం ఛాయిస్కి మాత్రం తేజస్వి యాదవ్కి ఎక్కువ కనిపిస్తుంది, నితీష్ కుమార్కి తక్కువ ఉంది. కానీ సీఎం దానికన్నా ఇక్కడ మనకు వచ్చిన సీట్లు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి జెండా ఎగరేయబోతుందంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఒకసారి మిగతా సర్వేలు కూడా వచ్చినాయి, ఒకసారి అవి కూడా చూద్దాం మనం. సో చాణక్య స్ట్రాటజీస్ కనుక మనం ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏ కూటమికి 130 నుంచి 138 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ఇండియా కూటమికి 100 నుంచి 108 స్థానాలు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ ఒక్కసారి చూద్దాం మనం. చాలా భయంకరమైన ఫలితాలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని ఇక్కడ మూటగట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలిచిన ఆనందం కన్నా బీహార్లో ఓడిపోయిన బాధ ఎక్కువ కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం ఒకసారి చూడండి, 100 స్థానాలు పోటీ చేస్తుంది ఇక్కడ బీజేపీ కానీ జేడీయూ కానీ. 100 స్థానాలు అంటే 101 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ దాదాపుగా 70 నుంచి 75 స్థానాలు గెలవబోతుంది. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇక జేడీయూ 100 స్థానాలు పోటీ చేస్తే 52 నుంచి 57 స్థానాలు గెలవబోతుంది. అంటే ఒకవేళ ఈ కూటమికి పెద్దన్న బీజేపీ అవుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి మహాగఠబంధన్ అంటే ఈ కూటమిలో ఆర్జేడీ 143 స్థానాలు పోటీ చేస్తే 75 నుంచి 80 స్థానాలు గెలిచే అవకాశం ఉందంట. 61 స్థానాలు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 17 నుంచి 23 స్థానాలకే పరిమితం కాబోతుంది. అంటే మహాగఠబంధన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణంగా పోతుంది. దాదాపుగా వీళ్ళు పోటీ చేసిన స్థానాలు అన్నింటిలో అంటే 60 పోటీ చేస్తే కేవలం 20 గెలిచే అవకాశం కనపడుతుంది. దాదాపుగా 40 స్థానాల్లో వీళ్ళు ఓడిపోతున్నారు. ఆ 40 స్థానాల వల్లే ఇక్కడ మొత్తం పిక్చర్ మారిపోతుంది. కాబట్టి బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీయే అవుతుంది. మిగతా పార్టీలు కొంచెం బాగానే పర్ఫామ్ చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లే వాళ్ళు ఓడిపోయే అవకాశం కనపడుతుంది. ఇంకా ఎరగదీస్తా అని చెప్తున్నాడు మనోడేడి జేఎస్పీ, మనోడు జేజేడీ అనుకుంటా. 22 స్థానాలు పోటీ చేస్తే మొత్తం 0 స్థానాలు గెలవబోతున్నాడంట ఈ ప్రశాంత్ కిషోర్.